హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ అయితే రివ్యూ చేయను. పాయింట్ టు పాయింట్ ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్లో అయితే అప్పర్ పార్ట్లో అయితే సుజుకి లోగో ఇచ్చారు. హనీమేస్ గ్రిల్, హ్యూజ్ ఎయిర్ ఇంటేక్ కోసం. కింద ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వలేరు విఎక్స్ఐ మోడల్ కాబట్టి. ప్రొజెక్ట్ అయితే కావవి హెడ్ ల్యాంప్స్, ఓన్లీ హాలోజన్లో ఇచ్చారు విత్ టర్నింగ్ ఇండికేటర్. ఇచ్చడైతే 15 ఇంచ్ స్టీల్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. క్రోమ్ అయితే ఎట్లాంటి క్రోమ్ అయితే ఉండదు ఈ కార్లో. బ్యాక్ సైడ్ చూసుకుంటే స్విఫ్ట్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు క్రోమ్ ఫినిషింగ్లో. ఇక్కడ మారుతి లోగో, పైన యాంటెనా ఇచ్చారు, నార్మల్ యాంటెనా, షార్క్ ఫిన్ అయితే కాదు. హై మౌంటెడ్ షార్ప్ లైట్, కింద రియర్ డిఫాగర్ అయితే ఇచ్చారు. విఎక్స్ మోడల్ అయినా కానీ సి షేప్ ఎల్ఈడి బ్రేక్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు కార్లో. 4 రియర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి కార్లో. సరే బూట్ స్పేస్ అయితే చూద్దాం. బూట్ స్పేస్ కూడా ఈ హ్యాచ్ బ్యాక్లో అయితే ఓకే, క్విట్ గుడ్ అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. కింద స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేశారు కార్లో, అది కూడా స్టీల్ వీల్ 14 ఇంచ్ విత్ టైర్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం బీడింగ్ అయితే అంతా రబ్బర్ ఫినిషింగ్తో ఇచ్చారు. సో మనమైతే కారు వాకర్ అయితే చేద్దాం. సైడ్ ఒకసారి డ్రైవర్ సైడ్కి అయితే రిక్వెషన్ సైడ్ అయితే ఉండదు విఎక్స్ మోడల్ కాబట్టి. అయితే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అన్నమాట స్విఫ్ట్లో, చూసుకొచ్చి ఇచ్చాడు. డ్రైవర్ సైడ్ 1 టచ్ అప్ అండ్ డౌన్, ఆల్ 4 పవర్ విండోస్, ఓఆర్విఎం కంట్రోల్ అయితే ఎలక్ట్రానిక్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్రోమ్ డోర్ హ్యాండిల్ అయితే ఉంది కార్లో. ఇది విఎక్స్ అయినా కానీ సాఫ్ట్ టచెస్ ఉన్నాయి. మనం ఇది ఎక్కడైతే ఎల్బో అయితే పెట్టుకుంటామో అక్కడ సాఫ్ట్ టచింగ్ ఉంది. ఇక్కడ ట్విట్టర్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఈ కార్లో. సరే మనం స్టీరింగ్ వీల్ అయితే తీసుకుందాం. స్టీరింగ్ వీల్ అయితే ప్లాస్టిక్స్ లెదర్ అయితే కాదు. ఇక్కడైతే కొన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు, కొన్ని బేసిక్ ఫీచర్స్. ఒకసారి మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అనలాగ్ ఇచ్చారు. మిడిల్లో చిన్న స్మాల్ డిజిటల్ క్లస్టర్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఏసీ ఉంది. ఇట్స్ టెంపరేచర్ అయితే ఇట్స్ ఫ్యాన్ స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బటన్స్ కూడా టాప్ నాచ్ క్వాలిటీ ఉన్నాయి. అయినా కానీ కొంచెం క్వాలిటీ అయితే బెటర్ ఇచ్చారు. ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు కార్లో. కీ అయితే ఇలా ఉంటుంది, లాక్ అండ్ అన్లాక్ అయితే ఉంటుంది. బోత్ ఎలాంటి బూట్ ఓపెన్ అయితే ఉండదు. అయితే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఇక్కడ ఏసీ ఆన్ ఆఫ్ అన్నీ అయితే ఇక్కడ ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. అయితే కొంచెం బాగుంది ఈ కార్లో, చూసుకోవచ్చు. మనం ఇక్కడ పార్కింగ్ బటన్ అయితే మిడిల్లో ఇచ్చారు. ఇక్కడ 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ యూఎస్బి సాకెట్ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇదైతే ఒక హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారు కార్లో. ఇది రియర్ వ్యూ మిర్రర్ అన్నమాట. ఇటు సైడ్ టికెట్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ వ్యాంటర్ మిర్రర్ ఇచ్చారు. లైట్ అయితే లేదు. స్టీరింగ్ వీల్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇదైతే డాష్ బోర్డ్. ఇక్కడ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా చెడు అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి కార్లో. ఒకసారి అయితే మనం ప్యాసింజర్ సైడ్ నుంచి వ్యూ అయితే చూద్దాం. సేమ్ ఇటు సైడ్ కూడా క్రోమ్ డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు, లాక్ అండ్ అన్లాక్, విండో అప్ అండ్ డౌన్. ఇక్కడ సాఫ్ట్ అయితే ఇచ్చాడు. స్పీకర్, బ్రేక్ లైన్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ చూసుకోవచ్చు. ఇక్కడ డాష్ బోర్డ్లో కింద కప్ హోల్డర్ ఇలా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, కూల్ అయితే కాదు. ఇక్కడ కేర్ బై ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ నుంచి అయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇటు సైడ్ ఒక వ్యాంటర్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు కార్లో, చూసుకోవచ్చు. ఒకసారి మనం రియర్ ఫ్యామిలీ సెక్షన్కి అయితే వెళ్దాం, చూద్దాం ఇక్కడ నుంచి కంఫర్ట్ ఎలా ఉందో. సేమ్ ఇటు సైడ్ కూడా క్రోమ్ డోర్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రానిక్ మిర్రర్ అయితే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. లోపల సీట్స్ అయితే ఇలా ఉంటాయి. స్టెప్పింగ్ అయితే చేద్దాం ఒకసారి కార్లోకి. ఒకసారి మనం అండర్ థై సపోర్ట్ అయితే ఓకే. నీ రూమ్ కూడా ఓకే, బాగుంది. హెడ్ రూమ్ కూడా డీసెంట్గా ఉందన్నమాట, ఓకే. సో మనం చూసుకుందాం. ఇక్కడ రియర్ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయలేరు కార్లో, ఎందుకంటే మనకి చిన్న హ్యాచ్ బ్యాక్ కాబట్టి కూలింగ్ అయితే ఫాస్ట్గా అవుతుంది. ప్లస్ ఇది అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ కాబట్టి. ఇక్కడ సైడ్కి గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు బోత్. ఇక్కడ 2 హెడ్ రెస్ట్స్ అయితే ఉన్నాయి, 2 సీట్ వీల్స్ కూడా ఉన్నాయి. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ అయితే లేవు ఈ కార్లో. ఫ్యాబ్రిక్ సీట్స్ కూడా అంత కంఫర్ట్ ఉండవు ఈ కార్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.